హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. పండుగ అంటేనే పిండి వంటలు కదా. ఈరోజు మనం పప్పు చెక్కలను క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ఈ పప్పు చెక్కలను తయారు చేసుకోవడం కంటే ముందు ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి 1 అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు, ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకుందాం. ఈ బియ్యపిండి రేషన్ బియ్యంతో చేసిన బియ్యపిండి అయితే చాలా చక్కగా వస్తాయి. ఈ చెక్కలు క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక్కడ ఉప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. మీరు తీసుకునే బియ్యం పిండిని బట్టి మీరు ఉప్పును వేసుకోవచ్చు. ఇక్కడ వేడి చేసిన బటర్ వేసుకుంటున్నాను. బటర్ లేకపోతే వేడి ఆయిల్ని కూడా మనం వేసుకోవచ్చు. ఒకసారి ఈ పిండికి కలిసేలా ఇలా కలుపుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండి కంటే మనం ఇంట్లోనే రేషన్ బియ్యంతో చేసే బియ్యం పిండితో చేసే చెక్కల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పిండిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని ఇలా ముద్దలా చేస్తే, ముద్దలా ఉంటేనే మనం వేసిన నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ సరిపోయినట్టు. ఒకవేళ ముద్దలా లేకపోతే మనం ఇప్పుడు కొంచెం వేసుకుని మరొకసారి ముద్ద కడదాం. ఇప్పుడు చూడండి, చక్కగా వచ్చేసింది. మనం వేసింది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇలా వస్తేనే మనకు చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, అడ్డంగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఈ పప్పు చెక్కలు క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే బియ్యపిండిని ఫ్రెష్గా ఉన్నదే వాడుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది వాడితే పప్పు చెక్కలు అంత టేస్ట్గా ఉండవు. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళను వేసుకుని మనము ఈ పిండిని కలుపుకుందాం. ఒకేసారి వేడి నీళ్ళను ఎక్కువ వేసుకుని కలపడం కంటే ఇలా కొంచెం వేస్తూ మనం ఈ పప్పు చెక్కలను కలుపుకోవాలి. ఈ పప్పు చెక్కల పిండి అనేది మరీ గట్టిగా కూడా ఉండొద్దు, మరీ మెత్తగా కూడా ఉండొద్దు. మనం చాలా జాగ్రత్తగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. మరిన్ని కొన్ని వాటర్ వేసుకుని ఈ పప్పు చెక్కల పిండిని కలుపుకుందాం. ఈ పిండిని కలిపేటప్పుడే మనం ఉప్పు కూడా చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఈ పిండిని కలపడానికి కొంచెం టైం పట్టినా సరే కొన్ని వాటర్ వేస్తూ ఇలా ముద్దలా చేసుకుని మనం ఈ పిండి ముద్దపై తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకుందాం. 20 నిమిషాల తర్వాత ఈ తడి క్లాత్ను తీసి మనం పప్పు చెక్కలను తయారు చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకుని ఇలా చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే సైజులో ఉంటే పప్పు చెక్కలు కూడా ఒకే సైజులో మంచిగా వస్తుంది. నేను ముందే చెప్పాను కదా, ఈ పప్పు చెక్కల పిండి మాత్రం మరీ మెత్తగా ఉండొద్దు, అలాగని గట్టిగా కూడా ఉండొద్దు. మనం ఇలా చేస్తూ ఉంటే మన చేతికి కూడా పిండి అస్సలు అంటుకోకూడదు. ఇలా 10-15 చిన్న బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత మిగతా పిండి పైన తడి క్లాత్ వేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. గాలికి ఆరకుండా మనం పప్పు చెక్కల పిండి పైన తడి క్లాత్ వేసుకుంటే మెత్తగా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకుందాం. ఇలా ఓపెన్ చేస్తే పైన ఒక కవర్, కింద ఒక కవర్ ఉండేలా చూసుకోవాలి. ఈ కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకుని ఈ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని చేయడం వల్ల మనం పప్పు చెక్కలను చేసుకున్న తర్వాత తీసేటప్పుడు ఇబ్బంది కాకుండా మనకు సులభంగా వస్తుంది. ఆయిల్ అంటించిన కవర్ పైన మరొక కవర్ వేసి మరొక కవర్కి కూడా ఆయిల్ అంటేలా ఒకసారి ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత పిండి ముద్దలకు కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇలా పిండి ముద్దలను పెట్టుకోవాలి. మరొక కవర్ని కూడా పైన వేసుకున్న తర్వాత ఈ చెక్కలను ఒత్తుకోవడానికి ఇలాంటి డబ్బాను తీసుకోండి. ఒకవేళ డబ్బా లేకపోతే గ్లాసు వెడల్పుగా ఉండేది లేదంటే గిన్నె లాంటిది కూడా తీసుకోవచ్చు. ఇలా వెడల్పుగా ఏదైతే ఉంటుందో వాటిని తీసుకుని ఇలా పప్పు చెక్కలను ఒత్తుకోవాలి. కవర్ పెద్దగా ఉంది అంటే ఒకే టైంలో మనం 10 లేదా 20 కూడా పప్పు చెక్కలను తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా కరెక్ట్గా వచ్చేలా మనం ఈ పప్పు చెక్కలను ఒత్తుకోవాలి.
ఈ పప్పు చెక్కల పైన పెట్టిన కవర్ని మనం స్లోగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. స్లోగా ఓపెన్ చేస్తేనే ఈ కవర్కి ఈ పప్పు చెక్కలు అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి. ఈ పప్పు చెక్కలను స్లోగా ఇలా తీస్తూ ఒక ప్లేట్లోనన్నా వేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ వేడైతే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. వేడి ఆయిల్లో ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఈ పప్పు చెక్కలను వేసుకుందాం. కడాయిలో ఈ పప్పు చెక్కలు ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకుని మనం ఈ పప్పు చెక్కలను ఫ్రై చేసుకుందాం. ఈ పప్పు చెక్కలు వేసుకున్న తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మనం ఈ పప్పు చెక్కలను ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఒకవైపు మనం ఈ పప్పు చెక్కలు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా కాలేలా మనం ఈ పప్పు చెక్కలను ఫ్రై చేసుకోవాలి. మనం స్లోగా ఈ పప్పు చెక్కలను ఫ్రై చేస్తేనే మంచి కలర్ వస్తుంది. క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి. తినే కొద్దికి తినాలనిపిస్తుందండి పప్పు చెక్కలు, అంత టేస్ట్గా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక గిన్నెలో వేసుకుందాం ఈ పప్పు చెక్కలను. ఇలాగే అన్ని పప్పు చెక్కలను కూడా మనం తయారు చేసుకుందాం. ఆ తర్వాత ఈ పప్పు చెక్కలను చూడండి, ఇలా పట్టుకొని విరిస్తేనే విరిగిపోతున్నాయి, అంత క్రంచీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే పండుగలకు మీరు కూడా ఇంట్లో ఈ పప్పు చెక్కలను తయారు చేస్తారు కదా. ఈ పప్పు చెక్కల టేస్ట్ అయితే ఒకటి తిన్న తర్వాత మరొకటి తిన్న తర్వాత మరొక 4 అలా ఇలా తింటూనే పోతామండి, అంత టేస్ట్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం